శౌర్య దగ్గరికి తీసుకెళ్ళమంటుంది ఈ సుమిత్ర. ఇక కార్తీక్ సుమిత్రను తీసుకుని ఆటోలో శౌర్య దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ స్వప్న కాశీ కూర్చుని ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా సుమిత్రను చూసి బాగున్నావా పిన్ని అని చెప్పి, ఇక బాగున్నావా పెద్దమ్మ అని చెప్పేసి కాశీ పలకరిస్తే బాగున్నావా అత్తయ్య అని చెప్పేసి ఇక స్వప్న పలకరిస్తుంది. ఇద్దరు పలకరించిన తర్వాత ఎలా ఉంది ఇది అని చెప్పని శౌర్య దగ్గరకు వచ్చేసరికి బాగున్నావా అమ్మమ్మ అని చెప్పని అడుగుతుంది. బాగున్నానే, ఎలా ఉన్నావు నువ్వు అంటే నేను బాగానే ఉన్నాను, ఇక్కడ 1 వీక్ ఉండాలంట నాన్న చెప్పారు అని చెప్పని అంటుంది. సరే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కార్తీక్ పద డాక్టర్ దగ్గరికి అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్తో మాట్లాడుతుంది సుమిత్ర. 50 లక్షల రూపాయలు ఖర్చు, ఫారెన్ నుంచి డాక్టర్స్ని పిలిపించాలి, హై ఎక్విప్మెంట్ తెప్పించాలి, సో తప్పకుండా అంత డబ్బు ఖర్చు అవుతుంది మేడం అని చెప్పానంటే 50 లక్షలు కాకపోతే 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, మీరు మాత్రం సర్జరీ సక్సెస్ చేయండి, దానికి ఏదన్నా అయితే నా కూతురు దీప బ్రతకదు అని చెప్పి అంటుంది ఇక సుమిత్ర. ఆ మాటలు విని కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అత్త అంత డబ్బు అనగానే అంత డబ్బు అయితే మాత్రం ఏమైంది అని చెప్పానంటే మామయ్యకి తెలియకుండా నువ్వు ఇవ్వడం అనగానే మామయ్యకి తెలియకుండా నేను ఇవ్వను, మామయ్యకి తెలిసేలానే నా దగ్గర 3 కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి ఏంటి అంటే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బంతా నేను దాచుకున్నాను, అందులో నుంచి నీకు డబ్బిస్తాను, ఇబ్బంది ఏమీ ఉండదు, అది నా సొంత ఖర్చులకి వాడుకోవడానికే, దాన్ని ఆయన లెక్క అడగరు కూడా, అడిగినా చెప్తాను నా మనవరాల కోసం ఖర్చు పెట్టుకున్నానని, తప్పే ఉంది, అయినా ఇప్పుడు శౌర్య నా మనవరాలు, దీప కూతురుగానే కాదు నా మేనల్లుడి కూతురుగా కూడా నాకు అది మనవరాలు అని చెప్పని అంటుంది. ఇక ఇంటికి వెళ్ళి నేను డబ్బు తీసుకొస్తాను అని చెప్పని అంటుంది. అనేసరికి ఇంట్లో ఉందా అత్త అంటే కాదు, చెక్ బుక్ ఇంట్లో ఉంది, రేపు నేను మధ్యాహ్నం వస్తాను, నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు బ్యాంక్ దగ్గరికి రా అని చెప్తుంది. సరే అత్త అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి తన చెక్ బుక్ తీసుకుంటుంది. జ్యోత్స్న సుమిత్ర చెక్ బుక్ తీసుకోవడం గమనించి ఇప్పుడు సడన్గా చెక్ బుక్ ఎందుకు తీసుకుంటుంది మమ్మీ అని ఆలోచిస్తూ ఇక సుమిత్రని ఫాలో అవుతుంది. సుమిత్ర అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత నాకు కొంచెం పని ఉందండి బయటకు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతుంది. ఇక సుమిత్ర బ్యాంకు దగ్గరికి వెళ్ళేసరికి జ్యోత్స్న దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. బ్యాంకులోంచి సుమిత్ర డబ్బు డ్రా చేసి సూట్ కేసులో పెట్టుకుని బయటకు వస్తుంది. అలా వచ్చినటువంటి సుమిత్రకు ఎదురుగా కార్తీక్ కనబడేసరికి వచ్చేసావా, నేనే హాస్పిటల్కి రావాలేమో అనుకున్నానంటే లేదత్తయ్య అని చెప్పని అంటాడు. దాంతో ఇక బ్యాగ్ ఓపెన్ చేసి ఇదిగో డబ్బు అని చెప్పి చూపించి ఇంకా కార్తీక్ చేతిలో పెట్టి ఎలా అయినా సరే శౌర్యాన్ని బ్రతికించు, ఇంకా కావాలంటే చెప్పు, మొహమాట పడొద్దు, అది నా మనవరాలు, నేను దాని అమ్మమ్మని, అర్థమైందా అని చెప్పని అంటే అలాగే అత్త, ఈ డబ్బు నేను అప్పుగానే తీసుకుంటున్నాను, నేను తీర్చేస్తాను అంటాడు. ఒరేయ్ నోరు మూసుకుని నువ్వు వెళ్ళు, దాన్ని ఎలా అయినా సరే కాపాడు చాలు అని చెప్పని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంత డబ్బు బావకి ఎందుకు ఇచ్చింది అని కార్తీక్ని ఫాలో అయినటువంటి జ్యోత్స్న అక్కడ శౌర్య పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా తెలిసే మా అమ్మ డబ్బు ఇచ్చిందనమాట, ఇప్పుడు ఎవరు ఏంటని తెలియక ముందే ఇంత డబ్బు ఇవ్వడానికి ఆమె సిద్ధపడిందంటే రేపు ఎవరో తెలిస్తే ఆస్తి మొత్తం ఇచ్చేస్తుంది, అప్పుడు నా చేతికి చిప్ప మిగులుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ దీపని ఇప్పుడు మాత్రం బ్రతకనివ్వకూడదు, దాన్ని ఎలా అయినా చంపేయాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరి జ్యోత్స్న అనుకున్నట్టుగా దీపని చంపాలి అని చెప్పని అనుకునే ఆలోచనలో సక్సెస్ అవుతుందా, మరి నిజంగా యాక్సిడెంట్ లాంటిది చేసి చంపుతుందా, లేక శౌర్య పరిస్థితి చెప్పి మానసికంగా చంపుతుందా, ఏం చేయాలనుకుంటోంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. మరి కార్తీక్ శౌర్యని బ్రతికించుకోవడానికి ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.